నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఎదురుకుండా. సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు? అబౌట్ టారో కార్డ్స్ చెప్తున్నారా లేకపోతే ఏంటి ఇవాళ? టారో కార్డ్స్తో రాశి ఫలాలు. ముందుగా ఇటలీలో టారో నది ఒడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్డ్స్ చేయగలుగుతున్నాము. అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కార్డ్స్ కి కదా? అవును. ఇంచుమించు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు యాక్యురసీకి? మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి, 100% ఉంటుంది, లేకపోతే 0% ఉంటుంది. ఎందుకు చెప్తా. ఎందుకు? బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అది కరెక్ట్ గా పలుకుతుంది. ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి, దేవుడి బొమ్మ పెట్టి, ఒక క్యాండిల్ పెట్టి చేయగలను, కానీ ఇది ప్రక్రియ కాదు, భావంకి సంబంధించింది. నా దగ్గర క్రిస్టల్ ఉంది, నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది, అన్నీ చేయగలను, కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే వైదిక పూజ అనేది, టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు, భావానికి సంబంధించింది. సో బాగా పూజలు చేసేవాళ్ళు, ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్న వాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మీరున్నారు దాంట్లో, మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేయడం, సో లేడీస్కి అందుకని ఎక్కువ మీకున్నారు, మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకంటే మీరు పూజల్లో కూర్చోవడము, కనెక్టెడ్ గా ఉన్నాం ఫర్ ద విత్ ద డివైన్ పవర్. ఎస్. ఎవరైతే వారానికి ఓ రోజు అని పూజ చేస్తారో, రోజు చేస్తే చాలా మంచిది. మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్, మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మీలాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మీతో చేస్తున్నాను నేను. నాతో చేయడం ఏంటండి? నేను అడగాలి కదా. ఒక పవర్ ఉంటుంది నాకు, ఒక హెల్ప్. యు వాంట్ మీ టు హెల్ప్. యా, యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ, యువర్ ఆరా. నేను ఒక్కనే చేయలేను, మీ పవర్ కూడా నాకు కావాలి. సో ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్. వాట్ యు వాంట్ మీ టు డు? ఏం చేయాలి నేను? సో మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి. చాలా మంది ఉన్నారండి, మీ ఇష్టం, మీకు ఉంటారు. గణపతి, ఒక చిన్న మంత్రం చెప్పండి. ఓం గం గణపతయే నమః. అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం. సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంటారు కార్డ్ అనేది చెప్పబోతున్నారు. అంటే ఈ ఆగస్ట్ మాసానికి టారో కార్డ్ ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్. అవునా? ఎందుకంటే దిస్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్. భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈస్ నాట్ అబౌట్, ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి, అదొక చదువు. ఇది చదువుకి సంబంధించి, చదువు లేనోడు, ఇంగ్లీష్ రానోడు, 9వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు. భావం ఇంపార్టెంట్. పక్కనోడికి మంచి జరగాలి అనే భావన, దేవుడి మీద నమ్మకం. సో లెఫ్ట్ హ్యాండ్ తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా. రైట్ హ్యాండ్ తో చేయొచ్చు, బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు, బాగా పూజలు, హోమాలు, దైవిక శక్తి ఉన్నాడు. మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు, ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కార్డ్ రీడర్ అంటే మనీషా ఖత్వానీ గారు. ఆవిడ ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ చూద్దామండి. మిథున రాశి వారికి ఆగస్ట్ మాసం ఎలా ఉండబోతుంది చూద్దాం. సో మిథునం కాబట్టి అట్ ఎ టైం వస్తాయి కార్డ్స్. ట్విన్స్ కదా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి రీడింగ్ కరెక్ట్ అని. సో ఫస్ట్ కార్డ్ ఈజ్ 7 of Pentacles, లాంగ్ టర్మ్ వ్యూ, సస్టైనబుల్ రిజల్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్. సో ఈసారి మీరు త్వరగా డబ్బులు వచ్చేయాలి. మనకు ఎట్లా అంటారు, ఒకటేసారి డబ్బులు వచ్చేయాలి అని కాకుండా
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, Hmm. మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్స్, ఆయన వ్యాపారస్తులు కూడా ఒకటేసారి లోడ్ తెప్పించుకోవడం, పనిచేస్తున్న వాళ్ళు జాబ్లో ఉన్న వాళ్ళు కూడా మనం ఇవాళ నుంచి సంవత్సరం దాకా కష్టపడి ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉంది .NET అని నేర్చుకుంటే 2-3 సంవత్సరాల తర్వాత బాగుంటుంది. సో బేసికల్గా మిథున రాశి వాళ్ళు ముందు చూపు 1 year తర్వాత మనం ఏం చేయబోతున్నాము. Right. అవి సాటర్న్ వచ్చింది ప్లానెట్ కూడా, అండ్ టారస్. సో టారస్ అంటే డబ్బు, సాటర్న్ అంటే స్లోగా లాంగ్ టర్మ్. సో డబ్బు కోసం మనం లాంగ్ టర్మ్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడ రివీల్ అవుతుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్స్ ఇక్కడ ఈ మనిషి డబ్బు వైపే చూస్తున్నాడు. సో డబ్బు మీద ఆలోచన విపరీతంగా ఉంటుంది. ఈసారి డబ్బు అనేది విపరీతంగా ఆలోచన ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. ఇవి మీరు చూడగలుగుతారు. డబ్బుని చూస్తున్నాడు అతను అలా కదా. సో ఈ 2 cards మీరు తీయాలని కోరుకుంటున్నాను. జస్ట్ స్వార్డ్స్ ఉన్నాయి, 5 స్వార్డ్స్. కాన్ఫ్లిక్ట్, కాంపిటీషన్, విన్నింగ్ ఎట్ ఆల్ కాస్ట్. ఎస్, డబ్బు కోసం మనిషి ఏమైనా చేస్తాడు అనేది రిలేట్ అవుతుంది. ఓకే, ఇది రివర్స్ లో ఉంది కార్డ్. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. దీన్ని దిస్ ఇస్ ద హ్యాంగ్డ్ మ్యాన్. సో కన్ఫ్యూజన్. హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఏం లేదు, మీరే చెప్పారు. రివర్స్ లో ఉంది కన్ఫ్యూజన్, పర్స్పెక్టివ్, సరెండర్, న్యూ పాజ్, యు ఆర్ ఫీలింగ్ స్టక్. సో అక్కడ ఏమొచ్చింది మీకు? వీనస్ అండ్ అక్వేరియస్ స్వార్డ్స్ ఉన్నాయండి, 5 స్వార్డ్స్. పైన చదివారు, దాన్ని బట్టి ఏమన్నారు మీరు నాకు తెలుగులో చెప్పండి. The victory will make your life indeed more difficult as others have lost the faith in you. You need to realize that winning is not always important when it costs your peace and relationships. సో ఇక్కడ 3 cards కలిసి వచ్చినాయి. దీన్ని బట్టి ఏమర్థమైందంటే డబ్బు కోసం మీరు ఏదేందో చేస్తారు, రిలేషన్షిప్ మించి కాదు అని చెప్తోంది. అది రిలేషన్షిప్ మించి కాదు అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పక్క నుండి తొక్కేసి కూడా నేను ఎదగాలి అని చాలా మంది అనుకుంటారు. అదే చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనిషి ఇంపార్టెంట్, తర్వాత డబ్బు. సో వీళ్ళు డబ్బు కోసం ఈ నెల ఏమైనా చేస్తారు. ఎందుకంటే చూసారు కదా ఫోటోలో, వాడు డబ్బునే చూస్తున్నాడు. జనాల్ని, మనిషిని, గురువుల్ని అన్ని మర్చిపోయి డబ్బు. కానీ లాస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఎందుకంటే గొడవలు వస్తాయి, కాన్ఫ్లిక్ట్స్ అని మీరే చెప్పారు. సో డబ్బు వల్ల గొడవలు వస్తాయి, రిలేషన్స్ మర్చిపోతారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ డబ్బు మాయలో పడి, ఇది ఒక స్టోరీ అల్లుతే, డబ్బు మాయలో పడి మనుషుల్ని దూరం చేసుకొని వాళ్ళతో గొడవ పెట్టుకొని, ఇంకో రకంగా గొడవ పెట్టుకొని మనుషుల్ని దూరం చేసి ఆ డబ్బు కోసమే ముందుకెళ్ళిపోతున్నాడు బేసిక్గా. ఇంకోటి ఆలోచించట్లేదు. డబ్బు బేసిక్గా మనిషి డబ్బు మనిషి. సో వీళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి కొంచెం మానవత్వం చూపించండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ మిథున రాశి. బానే ఉంది మీకు, అన్ని రకంగా బానే ఉంది, కానీ మీ పక్కనోడికి బాగాలేదు. ఇండైరెక్ట్ గా మీ గురు డ్యామేజ్ అవుతుంది. ఎందుకు కదా? అన్ని బాగుండాలి, పక్కనోడు బాగుండేటట్టు చూసుకోండి, మీరు బాగుండాలి, మీ చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి. అది నేను రిక్వెస్ట్ చేసేది మిథున రాశి వాళ్ళు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ అయితే వచ్చింది. టారో కార్డ్ అయితే చెప్తోంది కాబట్టి ఇవి ఇండికేషన్స్ మాత్రమే. సో ఎటువైపుకు వెళ్ళాలి మనం అనేది చెప్తూ ఉంటుంది కాబట్టి ఆ ఇండికేషన్ ని బ్రెయిన్ లో పెట్టుకుని డెఫినెట్ గా దాని వైపుగా ఆ పాత్ ని చూపించినప్పుడు అటు వెళ్తే హ్యాపీగా ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. రైట్ అండి, ఈ మాసం అంతా కూడా మిథున రాశి వారికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.